అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇది పోలీస్ క్యాథెటర్ అంటాం మనం. పోలీస్ క్యాథెటర్ అనేది ఎక్కువ శాతము ఇన్ పేషెంట్కి పెడతాం. ఇన్ పేషెంట్ అంటే అడ్మిట్ అయిన పేషెంట్కి మాత్రమే పెడతాం. ఇది పోలీస్ క్యాథెటర్ అనేది యూరిన్కి ఎవరు వెళ్ళలేని స్థితిలో మంచం మీదే ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం వేస్తాము పోలీస్ క్యాథెటరు. దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి, 14, 16, 18, 20 ఇలా సైజెస్ ఉంటాయి. ఈ యూరో బ్యాగ్స్ అండి, ఈ బ్యాగ్లో దీనికి మనం అటాచ్ చేస్తాము. అలానే ప్రతి ఒక్కటి అంతే. యూరిన్ బ్యాగ్ ఎందుకు పెడతారు, ఏ పేషెంట్లకు పెడతారు అని మీకు డౌట్ రావచ్చు. ఆల్మోస్ట్ ఇది యూరిన్కి వెళ్ళలేని వాళ్ళని, అంటే మంచం పై నుంచి కదలకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అయితే యూరిన్ బ్యాగ్ అనేది చాలా అవసరము. అలానే యూరిన్ బ్యాగ్ అనేది అంటే ఇది జస్ట్ యూరిన్ బ్యాగు. యూరోమీటర్ అనేది ఇంకోటి చూపిస్తాను, అది యూరోమీటరు. అలానే ప్రతి ఒక్కదానికి రీజన్ ఉంటుందండి. ఈ పోలీస్ క్యాథెటరు మినిమం 5 days లేక 6 daysలో చేంజ్ చేసేయాలి. ఎన్ని రోజులకు చేంజ్ చేయాలి కూడా చాలామంది డౌట్ ఉంటుంది. యూరో బ్యాగ్ ఖచ్చితంగా చేంజ్ అనేది చేయాలి. ఎక్కువ రోజులు ఉండకూడదు, ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మనము ఏ పార్ట్లో పెడుతున్నామో దానికి ఖచ్చితంగా బెటాడిన్తో గాజ్ పీస్తో చాలా స్టెరైల్గా సర్జికల్ గ్లవ్ వేసుకొని నీట్గా పెట్టాలి. ఇప్పుడు నేనైతే చూపించలేను కాబట్టి చూపిస్తున్నాను. కాబట్టి చాలా అంటే చాలా నీట్గా పెట్టాలండి. ఇది ఈ ప్లిక్కే మనం పెట్టేది. దీనికి నిగ్నోకెల్ జెల్ ఉంటుంది, ఆ జెల్ను యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇది పోలీస్ క్యాథెటర్. ఇది ఉంది కదా, చూడండి సరిగా. ఇది బ్యాగుకి కనెక్ట్ చేస్తాము. ఇది ఉంది కదా, దీంతో మనం డిస్టిల్ వాటర్ ఇస్తామండి. ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, మేడం డిస్టిల్ వాటర్ ఎందుకు ఇవ్వాలి అంటే, డిస్టిల్ వాటర్ ఇవ్వడం వల్ల ఈ బెలూన్ అనేది ఇక్కడ ఉబ్బిద్దండి. ఉబ్బడం అంటే 20 లేక పెద్దవాళ్ళకైతే 30 వరకు ఇవ్వచ్చు. మిడిల్ ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా 10 లేక 20 ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. బెలూన్ ఉబ్బిపోయిద్ది. అలానే ఇది పెట్టేప్పుడు కూడా చాలా అంటే చాలా మంటగా దురదగా అనిపిస్తుంది. కాబట్టి ఆ దురద మంట తెలియకుండా ఉండడానికి నిగ్నోకెల్ జెల్ని యాడ్ చేస్తాము. పోలీస్ క్యాథెటర్ పెట్టిన తర్వాత దాన్ని అంటే మనం పెట్టేసి వదిలేస్తే చాలా అంటే చాలా అటుపోయి ఇటుపోయి పీక్కున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఒక థైస్ ఏదో ఒక సైడ్ ఒక థైస్ని ప్లాస్టర్ చుట్టాలి. అలా చుట్టడం ద్వారా అది స్టిఫ్గా ఎటు జారకుండా ఉంటుంది. కాబట్టి పోలీస్ క్యాథెటర్ వేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త. ఒక్కొక్కసారి రప్చర్ అయిపోయిద్ది, మేల్కి అయితే చాలాసార్లు రప్చర్ అయిపోయిద్ది. మీరు అనుకోవచ్చు ఇది ఎలా తీయాలని, కొంతమంది పీక్కుంటూ ఉంటారు. అలా పీకినది రాదండి. లోపల బౌల్ ఉంటుంది, అంటే బెలూన్ లాగా ఉబ్బిపోయి ఉంటుంది. మనం డిస్టిల్ వాటర్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఎంటీ సీసీ అంటే 10 cc ఎంటీ తీసుకొని మనం ఇక్కడ దీంట్లో డిస్టిల్ వాటర్ ఇచ్చాం కదా, దీంట్లో డిస్టిల్ వాటర్ ఎన్నికి లాగాలి ఎంటీ సీసీతో. అప్పుడు డిస్టిల్ వాటర్ బయటికి లాగిన తర్వాత జస్ట్ ఇలా చిన్నగా ఇలా లాగితే వచ్చేసింది. కాబట్టి తీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీయాలి, వేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేయాలి. దీన్ని పోలీస్ క్యాథెటర్ అంటారు. ఇది ఇన్ పేషెంట్కి మాత్రమే వేయాలి, అడ్మిషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వేయాలి. ఈ బ్యాగులు జస్ట్ యూరిన్ వస్తుంది బ్యాగ్ పట్టుకోవడానికే. యూరోమీటర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది యూరోమీటర్ అనేది గంటకి ఎంత వస్తుంది, అవర్లీ ఎంత, సెకండ్కి ఎంత, ఎన్ని మనం ఫ్లూయిడ్ పెడతా ఉంటాం పేషెంట్కి, అది ఎంత యూరిన్ ఎంత వస్తుంది, అవుట్ ఎంత వెళ్తుంది, ఇన్ ఎంత వస్తుంది అని అంతా కౌంట్ అండి. నర్సింగ్ స్టాఫ్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూరిన్ బ్యాగ్ ఎలా వేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొనే మనం ముందు యూరిన్ బ్యాగ్ సైడ్ వెళ్ళాలండి. ఒకళ్ళ చేత కాకపోతే మీతో పాటు సీనియర్ స్టాఫ్ని అడిగి నేర్చుకోండి. నేనైతే ఇప్పుడు నిగ్నోకెల్ జెల్ లేక చూపించలేకపోయాను. బ్యాగ్ ఉండాలి, నిగ్నోకెల్ జెల్ ఉండాలి, పోలీస్ క్యాథెటర్ ఉండాలి, సర్జికల్ గ్లవ్ ఉండాలి, బెటాడిన్ ఉండాలి, గాజ్ పీస్ ఉండాలి. వీళ్ళైతే డ్రెస్సింగ్ ట్రే అంటారండి దాన్ని. డ్రెస్సింగ్ ట్రే దగ్గరలో ఉంచుకొని అంతా క్లీన్ చేసి, ఎందుకంటే
మామూలుగా స్టేబుల్ పేషెంట్ అయితే వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుంటారు కదండి. వీళ్ళు ఇంట్యుబేషన్ అయిన పేషెంట్లు కాబట్టి వీళ్ళు వాష్ చేసుకోలేరు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఏ పార్ట్ ఉంటే ఆ పార్ట్ని ఖచ్చితంగా క్లీన్ చేసి బెటాడిన్తో క్లీన్ చేసి మరీ పెట్టాలి. ఖచ్చితంగా దీన్ని మర్చిపోవద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ నర్సింగ్కి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము యూరోమీటర్ గురించి తెలుసుకుందాం. బాయ్. ఇందాక నుండి చెప్తున్నాను కదా యూరోమీటర్ అని. యూరోమీటర్ అంటే ఇదే. ఇది చూశారు కదా లోపల. అది నేను తీయలేకపోతున్నాను ఎందుకంటే చాలా కాస్ట్. ఇది 500 600 దాకా ఉంటుంది. ఇదేనండి యూరోమీటర్. ఇది యూరోమీటరు. అది ఇదిగో చూశారు కదా 20 25 75 100 ఇలా అవర్లీ మనం కౌంట్ చేసుకుంటాము. చాలా కాస్ట్ ఇది. చూశారు కదా ఇది యూరోమీటర్ ఇలానే ఉంటుంది. పేషెంట్కి ఐసీలో ఉన్నప్పుడు గంటకి ఎంత వస్తుంది అని దానికోసం పెడతారు. వార్డులో అయితే ఇది అవసరం లేదు. నేను ఇందాక చూపించాను చూడండి, అవి వార్డులోకి వాడతారు నార్మల్ పేషెంట్కి. ఇదైతే సర్జరీ పేషెంట్కి, బాగా ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్లకి, ఇంట్యుబేషన్ అయిన పేషెంట్లకి అయితే ఇది వాడతారు. ప్రతి ఒక్క పేషెంట్కి పోలీస్ క్యాథెటర్ ఇన్ పేషెంట్కి అయితే చాలా అవసరము. ఎందుకంటారా, వాళ్ళు అవర్లకి ఎంత వేస్తున్నారని మనం తెలుసుకోవాలి కాబట్టి. ఇంకా చెప్పాలంటే